దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు మీ అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్యంలో కాస్త వార్త 6వ అధ్యాయం 38. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వరకు ప్రార్థన చేయండి. చక్కని మాట. ఈ మాట యేసు ప్రభువు మిమ్మల్ని ఎవరైతే శపిస్తున్నారో వారిని దీవించండి. మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వారి కొరకు మీరు ఈ లోకములు ఈ మాట ఎవరు చెప్పరు, ఒక యేసు ప్రభువారే. ఎందుకంటే ఆయన చెప్పేది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. లోకంలో ఉన్న వారికి నీకు తేడా, నువ్వు దేవుని బిడ్డవు. వారు శపించారు కానీ నువ్వు శపిస్తే ఉపయోగం ఏముంది? వారు నీ మీద కోపం పడతావు, నువ్వు కోపడితే వారి కొరకు ప్రార్థన చేయి. దేవుని బిడ్డలు ప్రభువారు అంటాడు, నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయటం మానటం వలన ప్రార్థన పాపమగునుగాక అని భక్తుడైన తొంభైనట్టు. మేము ఇతరుల కొరకు ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. నేను ద్వేషించేవారున్నా, నేను కొట్టేవారు, నేను శపించేవారు, నీ మీద పగబట్టేవారు, శత్రువు ఎలాంటి వాడైనా సరే ప్రభు అంటే పగ తీర్చడం నీ వంతు కదా, నా వంతు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ఆ బిడ్డ మారాలి, ఆ బిడ్డ కుటుంబం బాగుండాలి, ఆ బిడ్డలు బాగుండాలి. నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీకు దీవెన లేదు. అతను శపించిన ఏమీ కాదు. నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తే ఆ దీవెనలు నీ కుటుంబానికి వస్తాయి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి అంటున్నాడు దేవుని బిడ్డలారా. దావీదంటే రాజు చిరకాలం జీవించునుగాక. సౌలు దావీదును చంపాలి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ దావీదేమంటున్నాడు? రాజు చిరకాలం. మనం అంటామంటే ఎవరైనా మన కోపంగా శత్రువులు అయితే మాట్లాడితే వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాం, వాడు చెడిపోవాలని కోరుకుంటాం. కానీ వాడు బాగుపడాలి, వాడిని క్షమించే మనసు మనకి రాదు. కానీ ప్రభువు క్షమించే మనసు ఉన్నవాడు. అందుకే తన్ని కొట్టినా, తిట్టినా, గుద్దినా, ఎక్కిరించి హేళన సిలువేసిన వీరేమి చేసిన వీరు ఎరుగరు క్షమించమని అలాంటి గుణం ఆయన బిడ్డలమైన మనము కూడా కలిగి ఉండి వారిని క్షమించే వారిని దీవిద్దాం, వారి కోసం ప్రార్థన చేయాలి. అట్టి కృప దేవాదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.